ఇది వచ్చి ఇన్పుట్ సెక్షన్, ఇది బైపాస్ సెక్షన్, ఇది ఇన్వర్టర్ సెక్షన్, ఇన్వర్టర్ లోడ్, ఇది లోడ్ కంట్రోల్, ఇది వచ్చి బ్యాటరీ. ఏదైనా ప్రాబ్లం అయితే ఇన్వర్టర్ సెక్షన్, లోడ్ సెక్షన్ ఏదైనా ప్రాబ్లం అయితే డైరెక్ట్ బైపాస్ పోతుంది. మళ్ళీ బైపాస్ ఏదైనా ప్రాబ్లం అయినా మనము మాన్యువల్గా ఆన్ చేసుకోవాలి. యాద్ ఆన్ చేయాలా? ఈ స్విచ్ మాన్యువల్. ఇప్పుడు ఆన్ చేయొచ్చా? ఇప్పుడు లేదా, ఇప్పుడు ఆన్ చేసేట్లేదు. ఇప్పుడు అన్ని బ్యాటరీ ఆన్లో ఉంది, ఇన్పుట్ సెక్షన్ ఆన్లో. ఇది బ్యాటరీదా? ఇది బ్యాటరీదే. ఓకే, ఆ బ్యాటరీ సెక్షన్ నుంచి ఇది వచ్చి ఇన్పుట్ ఏసీ సప్లై. ఇది ఏసీ సప్లై. ఇద్దాం. ఇది ఫ్యూజ్ ఇచ్చినాడంటే బ్యాటరీ. ఇది పాజిటివ్ నెగిటివ్, బ్యాటరీ బి పాజిటివ్, బి పాజిటివ్ బి నెగిటివ్ బ్యాటరీ. ఇది వచ్చి ఇన్పుట్ బైపాస్. ఈ మిడిల్ అది బైపాస్. ఇది మెయింటెనెన్స్ బైపాస్, మాన్యువల్ బైపాస్. మాన్యువల్. ఓకే, ఇక్కడ రాసినట్లే. మాన్యువల్ బైపాస్ ఆన్ చేయాలంటే బిఫోర్ బ్యాటరీ ఆఫ్ ఉండాలా. బ్యాటరీ ఆఫ్ ఉండాలా. బ్యాటరీ అంటే బ్యాటరీ ఆఫ్ ఉండాలా, బైపాస్ ఆన్లో ఉండాలా. దాని కింద బిఫోర్ ఈడ ఇన్వర్టర్ ఆఫ్లో ఉండాలి. మెయిన్ ఇన్వర్టర్ సెక్షన్ ఆఫ్లో ఉండాలి. ఇది మాన్యువల్ బైపాస్ ఆన్ చేయాలంటే ఇదే ఉంది చూడే. ఓకే, ఆన్ ఆఫ్. మనం మాన్యువల్ బైపాస్ ఆన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆఫ్లో ఉండాలి. ఇది ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. కంపల్సరీ ఆఫ్లో ఉండాలి, లేదంటే బ్లాస్ట్ అవుతుంది. కాదు అంటే ఇది ఇవి ఆఫ్ చేస్తే ఆడ ఆఫ్ కదా ఇన్వర్టర్. అదే ఇది ఏసీ సప్లై ఆఫ్ చేస్తే ఆఫ్ అయితే బ్యాటరీ మీద పోతుంది. రన్ అవుతుంది. బ్యాటరీ కూడా ఆఫ్ చేస్తే బ్యాటరీ ఆఫ్ చేస్తే టోటల్ షట్ డౌన్ అయిపోతుంది. యూపీఎస్ అవునులే, టోటల్ షట్ డౌన్ అవుతుంది. మామూలుగా మనం యూపీఎస్ ఆన్ చేయాలంటే ఫస్ట్ బ్యాటరీ ఆన్ చేసుకుని, లేదంటే ఇన్పుట్ ఆన్ చేసి, ఇంకా మనకి కన్ఫర్మ్ కావాలంటే బైపాస్ ఆన్ చేసుకుని వోల్టేజ్ చెక్ చేసుకుని మళ్ళీ ఇన్పుట్ ఆన్ చేస్తారు. నార్మల్గా యూపీఎస్ స్టార్ట్ చేసాం ఆన్ చేసేస్తాం. ఓకే, బైపాస్ ఆన్ చేసి మళ్ళీ ఇన్పుట్ ఆన్ చేసి చెక్ చేసుకుని పారామీటర్లో చెక్ చేసుకుని మళ్ళీ లాస్ట్లో ఎంత వోల్టేజ్ వస్తుందని చూసి బ్యాటరీ వోల్టేజ్ మ్యాచింగ్ అవుతుందో లేదో, ఇలాంటి పోలారిటీ చెక్ చేసుకోవాలి. మైనస్లో అవుతుంది, ప్లస్లో అవుతుందో లేదో చెక్ చేసుకుని అది ఏమైనా ఉంటే మనకి క్లాష్ అయిపోతుంది. బ్యాటరీ పోలారిటీ చెక్ చేసుకుని ఇన్పుట్ పోలారిటీ చెక్ చేసుకోవాలి. మైనస్లోనే రావాలి. అది బ్యాటరీ ఉల్టా ఇచ్చినామంటే క్లాష్ అవుతుంది. ఇది బ్యాటరీ దానికి కేబుల్స్ ఎందుకు బైపాస్ చేశాడు? అదే ఇది వచ్చి సెన్సార్ ఉండాలి.